జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. దుర్యోధనుని శ్రీకృష్ణుడు విధేయత చూపమని కోరాడు. పాండవులకు 5 గ్రామాలు ఇచ్చి రానున్నటువంటి యుద్ధాన్ని నివారించాలని చెప్పాడు. అయితే కృష్ణుడు చెప్పినటువంటి 5 ఊర్ల ప్రతిపాదనకు దుర్యోధనుడు ఆగ్రహించాడు, ఒప్పుకోలేదు. ఆ పాండవులకు 5 ఊర్లు కాదు కదా, సూది మొనకు సమానమైనటువంటి భూమిని కూడా ఇవ్వనని అన్నాడు. ఒకవేళ యుద్ధమే తప్పదంటే తాము యుద్ధానికి సిద్ధమే అన్నాడు. అయితే నాడు శ్రీకృష్ణుడు అడిగినటువంటి ఊర్లు, నేటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకుందాం. మహాభారత యుద్ధము ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి యుద్ధం. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. రాజ్యం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాలనేటటువంటి కాంక్ష దుర్యోధనుల్లో, అలాగే తన దాయాది సోదరులను చూసినప్పుడు కలిగినటువంటి అసూయతో జరిగినటువంటి యుద్ధమే కురుక్షేత్రం. అజ్ఞాతవాసం ముగిసిన అనంతరము పాండవులకు రాజ్యంలో వాటా ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు. భారత యుద్ధంలో 1,00,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, అయితే కురుక్షేత్ర యుద్ధం జరగకుండా చూసేందుకు భీష్ముడు, బలరాముడు సహా అనేక మంది మహానుభావులు అనేక ప్రయత్నాలు చేశారు. అలాంటి రాయబారంలో ఒకటి కృష్ణ రాయబారము. పాండవుల తరపున రాయబారానికి హస్తినాపురానికి వెళ్ళాడు. కురుసభలో ప్రవేశించాడు కృష్ణుడు. హస్తినాపురంలో పాండవులకు రాజ్యం ఇవ్వమని, అది కుదరకపోతే కనీసం పాండవులకు 5 ఊర్లు ఇవ్వమని కృష్ణుడు ప్రతిపాదించాడు. దాని ద్వారా వారు జీవనోపాధి పొందుతారని చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుడి మాటలకు అంగీకరించాడు. దుర్యోధనుని కృష్ణుడు చెప్పినది ఒప్పుకోవాలని, నాయన దుర్యోధన, కృష్ణుడు బాగానే చెప్పాడు కాబట్టి పాండవులకు 5 ఊర్లు ఇచ్చి యుద్ధం జరగకుండా చూడాలి నాయన, చూడు నాయన అని చెప్తాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు 5 గ్రామాల ప్రతిపాదనను అంగీకరించలేదు. దుర్యోధనుడు ఆగ్రహించాడు. అంతేకాదు పాండవులకు సూది మొనకు సమానమైనటువంటి భూమిని కూడా ఇవ్వనన్నాడు. ఒకవేళ యుద్ధమే తప్పదంటే తాము యుద్ధానికి కూడా సిద్ధమన్నాడు. అయితే శ్రీకృష్ణుడు అడిగిన ఆ ఊర్లు ఏంటి, ఎక్కడున్నాయి, ఇప్పుడు నేటి ప్రాంతాల్లో ఎక్కడున్నాయి తెలుసుకుందాం. కృష్ణుడు పాండవుల కోసము కోరినటువంటి 5 గ్రామాలు, మొట్టమొదటిగా ఇంద్రప్రస్థము మొదటి గ్రామము. దీనినే ఈరోజు ఢిల్లీ అని పిలుస్తున్నారు. ఇది పాండవుల రాజధానిగా ఉండేది. పాండవులు ఖాండవప్రస్థ వంటి నిర్జన ప్రదేశంలో ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు. శ్రీకృష్ణుడి కోరిక మేరకు మాయాసురుడు ఇక్కడ రాజభవనాన్ని, కోటను నిర్మించాడు. నేటికి ఇక్కడ పాత కోట ఉంది. ఈ ప్రదేశంలో పాండవులు ఇంద్రప్రస్థం ఉండేదని ప్రతీతి. అయితే రెండవది భాగపత్. మహాభారత కాలంలో భాగపత్ వ్యాఘ్రప్రస్థ అని పిలిచేవారు దీన్ని. 100 ఏళ్ల క్రితం చాలా పులులు ఇక్కడ నివసించేవని, సంచరించేవని, మొఘల్ కాలం నుండి భాగపత్ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశము. కౌరవులు లక్కాగృహాన్ని నిర్మించి పాండవులను అగ్నిలో దహనం చేయడానికి కుట్ర పన్నారు ఇక్కడే. ఇక్కడ జనాభా 50,000 మంది కంటే ఎక్కువ. అయితే మూడవది పానిపట్. పానిపట్ను పాండుప్రస్థ అని కూడా అంటారు. ఇది ఢిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3 ప్రధాన యుద్ధాలు జరిగాయి. పానిపట్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరిగినటువంటి ప్రదేశమే కురుక్షేత్రం. 4వది తిలపట్. తిల్పట్టు గతంలో తిల్ప్రస్థ అని పిలిచేవారు. ఇది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. యమునా నది ఒడ్డున ఉంది. జనాభా అయితే 40,000కు పైగా ఉంది. ఇక 5వది పానిపట్టు. పానిపట్టును గతంలో స్వర్ణప్రస్థ అని కూడా పిలిచేవారు. తరువాత దాని పేరు సాన్ప్రస్థ నుండి సోనిపట్గా మార్చబడింది. స్వర్ణ మార్గము అంటే బంగారు నగరము. నేడు ఈ గ్రామము హర్యానా రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉంది. కాబట్టి దీనిపై మీ కామెంట్ని తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.